వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము హైదరాబాద్లో జాబ్ చేస్తానండి. గ్రామం మండలం ఎక్కడ సార్? ఏంటండి? గ్రామం అనంతారం అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. అభిప్రాయం అంటే కొంత పర్లేదు. ఏ విధంగా? అంటే విధంగానే కొన్ని ఈ మహిళలకు బస్సులు కానీ కొన్ని ఇవి మన వంట గ్యాస్ పెట్టేలే కానీ అది కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. ఇప్పుడు ఈ కరెంటు బిల్లులు కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. అది కొంచెం అధికారులు కొంచెం తనిఖీ చేసి అందరికి వచ్చేట్టు చేస్తే బాగుంటుంది. తర్వాత పరిపాలన కూడా బాగానే ఉంటుంది, అట్లా చేసుకుంటుంది, మంచిగానే ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఆయనది బాగానే ఉంది, ఆయనదే ఈయనదే సార్. ఇప్పుడు కంపారిజన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరి టైంలో పరిపాలన వాళ్ళదే బాగుంటుంది అంతే. ఇప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, ఈయన చేసినప్పుడు ఈయన కార్యక్రమాలు కూడా బాగానే ఉంటుంది అండి. మీ పేరు సార్? నా పేరు చండి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. గ్రామం మండలం? పొనుగోడు గ్రామం, గైడపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వచ్చి 15 నెలలు అయింది కాబట్టి ఇప్పటివరకు అయితే పర్లేదు, కొంచెం బెటర్గానే ఉంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఇప్పటివరకు ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే. ఈ 6 గ్యారెంటీలను సంక్షేమ పథకాలు మీ గ్రామాల్లో కానీ మీ గ్రామం అందరికి అందుతున్నాయి అంటారు? అందుతున్నాయి. గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది సార్? మంచి సిసి రోడ్లు అన్నీ వచ్చాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, కోరుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు సార్? వాడపల్లి శంకరయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను మ్యారేజ్ బ్యూరో. గ్రామం మండలం ఎక్కడ సార్? మాది రఘునాథపాలెం, మఠంపల్లి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు ఇక లేడీస్కి ఫ్రీ బస్ ఒకటి, తర్వాత ఇప్పుడు సన్న బియ్యం అవి మంచిగానే ఇస్తారు. ఇక పాలన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగానే ఉంది. అదే ఇప్పుడు ఏంటంటే ఇక లేడీస్కు వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టారు, ఛార్జీ కూడా లేదు. ఇక వాళ్ళు ఎక్కితే వాళ్ళేమో సీట్లలో కూర్చుంటారు, మేము జెంట్స్ ఏమో డబ్బులు పెట్టి నిల్చోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక మాకు కూడా కొంచెం జెంట్స్కి హాఫ్ ఛార్జీ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అన్నమాట. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, ఇక ఆ గవర్నమెంట్ అది వేస్ట్. ఇక ఇప్పుడు ఈ పాలన మంచిగా ఉంది, మంచి సన్న బియ్యం ఇస్తారు, లేడీస్ కూడా ఫ్రీ బస్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారి పాలన అయితే బాగానే మంచిగానే ఉంది. ఇప్పుడు మీ గ్రామంలో చూసుకుంటే ఈ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఎంతవరకు జరుగుతున్నాయి అంటారు సార్? అది కూడా ఇప్పుడు కొంచెం 50% బాగా మంచిగానే ఉంది, మంచిగా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు సార్? నా పేరు బొజ్జా సైదులు మాదిగా. ఏం చేస్తుంటారు సార్? నేను మాదిగదండార జాతీయ కార్యదర్శి. గ్రామం మండలం ఎక్కడ సార్? నాగార మండలం పస్తాల విలేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కొంత ఒక మందం పర్వాలేదు, కానీ విద్యా సంస్థలు కొన్ని కార్పొరేషన్ ఉన్నాయో వాటిపైన పెట్టవలసిన అవసరం ఉంది. ఇలా విద్యార్థులు పడుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కూడా బస్సు సౌకర్యం అందుబాటులో ఉండాలి. అదే క్రమంలో ప్రజల పట్ల, రైతుల పట్ల రేవంత్ రెడ్డి కొంత చొరవ తీసుకొని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. కొంత పర్వాలేదు, గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులు తెచ్చి పెట్టడం జరిగింది. అదేవిధంగా క్రమంలో కూడా ఇప్పుడు ప్రతి పుట్టబోయే బిడ్డకు కూడా కేసీఆర్ గారు అప్పు చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వానికి అప్పు లేకుండా స్వచ్ఛ సమానంగా తెలంగాణ రాష్ట్రం ముందుండాలని
భావిస్తూ ఉన్నాం. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఈ 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంట? గ్రామాలకు ఇంకా అభివృద్ధి అనేది రాలేదు. ఇప్పుడు ఎందుకంటే గ్రామంలో చాలా వరకు కూడా రోడ్లు లేక, బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా పల్లె వెలుగులలోనే ఒక లేడీస్కి ఫ్రీ అని చెప్పేసి పెట్టడంలో బాగానే ఉంది. కానీ కొన్ని పరిస్థితులలో అక్కడక్కడ కూడా డిపార్ట్మెంట్ పరంగా కండక్టర్స్ కానీ వాళ్ళు కూడా బస్సు సరిగా ఆపడం లేదు. కొన్ని పరిస్థితులలో విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాంట్లో బాగానే కొంత చొరవ చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే.